ప్రియమైన వాళ్ళారా, అంతా బాగున్నారా? మరి యొక్క వచనం ధ్యానించుకుందాం. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. జకర్యా 1:2. 40 సంవత్సరముల అరణ్యములో ఉన్న ఇశ్రాయేళ్ల పితరులు దేవునిని సంతోషపెట్టలేదు. కానీ రెండవ తరం వారు దేవుణ్ణి సంతోషపెట్టారు. విధేయత అనేది ఎన్నడూ చెడ్డ ఫలములనివ్వదు, కానీ దేవునికి అవిధేయత చూపించిన యెడల చెడ్డ ఫలములను పొందుతాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని పౌలు 1 కొరింథీ 10:6లో రాశాడు. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. 1 యోహాను 2:14. మరియు దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండాలి అంటే చిన్నపిల్లలు లేదా యవనస్తులు ఎవరైనా సరే అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. ప్రభు అలాగున చేయుటకై మనందరికీ సహాయపడునుగాక. దేవుడు మిమ్మును కాపాడునుగాక. ఆమేన్.